ఇవాళ మా మమ్మీ రసం ప్రిపేర్ చేస్తుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. ముందుగా మనకి 5 టమాటాలు, కొద్దిగా చింతపండు, కొత్తిమీర, కరివేపాకు, అలానే జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, ఇది రసం పౌడర్. ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా మనము మిక్సీలోకి టమాటాలు అలానే చింతపండు వేసేసుకొని కొద్దిగా గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మిశ్రమాన్ని మనం వేరే గిన్నెలోకి వడగట్టేసుకుందాం. ఇప్పుడు ఈ చింతపండు టమాటా రసాన్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకుందాం. తగినంత ఉప్పు, తగినంత పసుపు, కొద్దిగా రసం పొడి వేసుకొని బాగా కలిపేసుకుందాం. చింతపండు రసంలో ఇప్పుడు మనం పులుపు చూసుకొని, ఉప్పు చూసుకొని తగినంత నీరు పోసుకుందాం. ఈ రసాన్ని మనం ఒక 10 నిమిషాల పాటు మరగబెట్టుకుందాం. ఇప్పుడు మనము జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లిని మిక్సీ పట్టుకుందాం. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు మనము రసంలో వేసుకొని బాయిల్ చేసుకుందాం. కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. రసం బాగా మరిగాక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం కాస్త నూనె, కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాం. ఆ తర్వాత ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకుందాం టేస్ట్ కోసం. ఇప్పుడు పక్కన దించి పెట్టుకున్న రసంలోకి తాలింపు వేసేసుకుందాం. ఈ తాలింపులో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీకరమైన రసం రెడీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.